అరుణవాయి ఉడహౌస్పేట సంగము కోలగట్ల పెరమన దువ్వూరు. ఓకే, మీరు వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళకి ఇచ్చారు సార్. ఈ లిస్టు చెక్ చేయమన్నారు. ఎర్లీ మార్నింగ్ హెవీగా ఉంటుంది, హెవీ అసలు కనిపించట్లేదు వెలుగురు బండి. సో ఈసారి మాత్రం మార్నింగ్ 6 దాకా లైట్ వెలగాల్సి కంపల్సరీ సార్. ఏమన్నా అటు ఇటు తిరుగుతుంది, మీరు అక్కడే ఉంటారు. మెయిన్ డ్రైవర్లు ఉన్నారా లేదా? ఇద్దరు డ్రైవర్ లేకపోతే కేసు రాసేస్తున్నాం. సెకండ్ డ్రైవర్ లేడండి, ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చే బండి కదా సార్. అది మనకెంత కరెక్ట్గా 15 కిలోమీటర్లు మన బార్డర్. ఆ కుంటకా నుంచి బ్రాహ్మణ్ కిట్టాపురం వరకు మొన్న అర్థమైంది సార్. స్ట్రైట్గా వచ్చేసి ఈ చివరికి వచ్చేసాడు. చివరికి వచ్చేసాడు. ఎక్కడ బండి దువ్వూరు సార్. వారు మన ఆత్మకూరు నుంచి నెల్లూరు ఒక బండిని ఓవర్టేక్ చేసి ట్రాక్టర్ని అవతల ఇంకో బండికి. నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ సంఘంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండ్ సిఐ గారు, ఎస్ఐ గారు ఇవాళ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ వాహనదారులకు తెలియపరిచేది ముఖ్యంగా ఏంటంటే, మోటార్ సైకిల్ వారు కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, అలాగే కారు వారు సీట్ బెల్ట్ ధరించి డ్రైవ్ చేయాలా, తర్వాత ఎలాంటి మత్తు పానీయాలు సేవించి వాళ్ళు డ్రైవ్ చేయకూడదని మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరి అయినా అదే మా ఆకాంక్ష. దీనివల్ల ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అట్లాగే ఈ నైట్ పూట కొద్దిగా మనకు మంచు ప్రాంతం కాబట్టి దూరం నుంచి వచ్చేటోళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్లకుండా, అట్లాగనే ఆ మంచు ఎక్కువ ఉన్నచో ఎక్కడైనా ఆపి నిద్రపోయి పొద్దున్నే పోవాలని మా మనవి. స్లో డ్రైవింగ్ చేయాలని ఈ యొక్క వాహనదారులకి మేము తెలియపరుస్తున్నామండి. మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.